అండి మేము ఇటు సైడ్ ఆంధ్ర పలావ్లో అయితే టమాటాలు అవి వేసుకుంటాము. బగారా రైస్లో మాత్రం తెలంగాణ స్టైల్లో ప్రిపేర్ చేస్తే టమాటాలు అది ఏం వేయరండి. ఓన్లీ షాజీరా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా అది కూడా మనం ప్రిపేర్ చేద్దాము ఒకసారి. మన చికెన్ ఫ్రై అయితే చూడండి, వెట్ చికెన్ ఫ్రైలా రెడీ అవుతుందండి. ఇది మనం ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్స్ కూడా. చూడండి ఫ్రై అయితే మంది బాగా ఫ్రై అవుతుందండి. పీసెస్ చూడండి ఇలా గ్రేవీతో ఎంత బాగుందో చూడండి. చికెన్ అయితే కళాయిలో తగ్గిపోయింది చూడండి. మా పిల్లలు కలుపుతూ ఒక్కొక్కరు ఒక ముక్క నోట్లో వేసుకుంటున్నారు పొయ్యి దగ్గరికి వచ్చేసి. దీంట్లో కర్డ్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పౌడరు, చికెన్ మసాలా అయితే పట్టించాను. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి ఫ్రై. నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఒక 5 మినిట్స్ అయితే ఇలాగే కలుపుతూ మనం ఇంకా ఫ్రై చేయాలండి. మా వీడియోస్ ఎలాగా నచ్చుతున్నాయో లేదో కామెంట్ అయితే చేయండి. మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, అందరూ లైక్స్ ఇవ్వండి. అండ్ నచ్చితే రెసిపీస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. నిన్నైతే ఒక ఇష్యూ జరిగిందండి, చిన్న ఒక ఇదైతే చెప్తాను. నిన్న మా సిస్టర్ అయితే నా చిన్నప్పటి స్నేహితురాలు, తనకి కనిపించిందని, నన్ను గుర్తు చేసిందని తన కాంటాక్ట్ నెంబర్తో అయితే కాల్ అయితే కలిపింది, సర్ప్రైజ్ ఇస్తానని. నేనైతే అసలు గుర్తుపట్టలేకపోయానండి తన్ని. చూడండి చిన్నప్పటి ఫ్రెండ్, నా ఫ్రెండ్, ఒకే క్లాస్లో చదివాము, ఒకే స్కూల్లో చదివాము. అయినా అస్సలు ఒక